So find the perpendicular distance from the point 3, 4 to the straight line. So ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడమ్మా, స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఫార్ములా d is equals to modulus of ax1 plus by1 plus c divided by under root of a square plus b square. సో ఇక్కడ కంపారిజన్ చేద్దాం. a వాల్యూ ఇస్ 3, b వాల్యూ ఇస్ -4, c వాల్యూ ఇస్ 10, x1 y1 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 3/5 రావాలి ఆన్సర్. Find the slopes of the straight lines x plus y is equals to 0 and x minus y equal to 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఉందమ్మా, ax plus by plus c equal to 0. దీనికి స్లోప్ కి ఫార్ములా ఏమవుతుందమ్మా? ఇక్కడ స్లోప్ అంటే -a/b అవుతుంది. స్లోప్ కి ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ -a/b. సో ఇక్కడ కూడా స్లోప్స్ అంటున్నాడు కదా, ఎస్ స్లోప్స్ అంటున్నాడు. ఏమేమి ఇచ్చాడమ్మా? అక్కడ x plus y is equals to 0 and x minus y is equals to 0. ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. ఏ వాల్యూ ఏంటమ్మా? 1. b వాల్యూ ఏంటి? ఇక్కడ 1. a వాల్యూ ఇస్ x కోఎఫిషియంట్ 1, b వాల్యూ ఏంటమ్మా? y కోఎఫిషియంట్ ఏంటమ్మా? -1. సో ఇక్కడ స్లోప్ కి ఫార్ములా ఏంటి? -a/b కదా. సో -1/1 ఈస్ -1. ఇక్కడ స్లోప్ కి ఫార్ములా ఏంటమ్మా? -1/-1. ఎస్, ఇవి స్లోప్స్ అమ్మా. దట్స్ ఇట్. అవే ఇక్కడ ఆన్సర్స్. సో గివెన్ 4x minus 3y is equals to 12. సో ఇక్కడ డివైడ్ విత్ 12 తో చేద్దాం. డివైడ్ విత్ 12. 4x by 12 minus 3y by 12 is equals to 12 by 12. 4 1s are 4, 3s are 3 1s are 3, 4s are 12 by 12 is 1. So x by 3 minus y by 4 is equals to 1. Is equals to, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? నేను x by 3 plus y divided by -4. ఈ మైనస్ ని ఇట్లా నేను -4 గా నేను రాస్తున్నా. is equals to 1. అంటే ఏ ఫార్ములా అలా ఉందమ్మా? It is in the form of x by a plus y by b is equals to 1. సో a ప్లస్ లో ఏమున్నట్టమ్మా? 3 అనా? a ప్లస్ లో 3 ఉంది. సో b ప్లస్ లో ఎంత ఉందమ్మా? -4 ఉంది. ఇవే ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్స్ అంటే ఏవో కాదమ్మా. x ఇంటర్సెప్ట్ వచ్చేసి ఏంటి? a. y ఇంటర్సెప్ట్ వచ్చేసి ఏంటమ్మా? అది b అంటమ్మా. సో a ఈజ్ నథింగ్ బట్ x ఇంటర్సెప్ట్. b అనేది ఏంటమ్మా? y ఇంటర్సెప్ట్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ అన్నాడు. దాన్ని ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి అండ్ యాడ్ చేయాలి. క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ ఇదే కదమ్మా. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 3 స్క్వేర్. బి వాల్యూ ఎంత వచ్చేసింది? -4 స్క్వేర్. 9 plus 16 is 25. So 25 is the answer. 25 is the answer. So in this question, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి which is a straight line makes with the y-axis. So first of all given రాయాలి. సో given ఏంటమ్మా? given y is equals to √3x minus 4. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లాగా ఉందమ్మా? It is in the form of y is equals to mx plus c. y is equals to mx plus c. ఓకే, మరి ఇక్కడ m ప్లస్ లో ఏముందమ్మా? మనకి √3 ఉంది. m ప్లస్ లో మనకి ఏముందమ్మా? ఇక్కడ √3 ఉంది. ఎస్. c ప్లస్ లో మరి ఏమున్నట్టమ్మా? -4. c ప్లస్ లో మనకి ఏముందమ్మా? ఇక్కడ -4. ఎస్. సో m వాల్యూ, c వాల్యూస్ ఇచ్చాడు. m ఈజ్ నథింగ్ బట్ స్లోపే కదా. స్లోప్ అంటే ఏంటమ్మా? ఇక్కడ tan theta. స్లోప్ m వాల్యూ ఏంటమ్మా? tan theta. సో tan theta is equals to √3 ఎప్పుడు అవుతుందమ్మా? tan లో tan 60 degrees లో. సో therefore theta is equals to is 60 degrees.
theta is equals to 60 degrees. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మేక్స్ విత్ ద వై యాక్సిస్ అన్నాడు. మేక్స్ విత్ ద వై యాక్సిస్ అన్నాడు. మరి వై యాక్సిస్ అంటే జనరల్ గా 90 డిగ్రీసే కదా. సో 90 డిగ్రీస్ లోకి వెళ్ళి 60 డిగ్రీస్ తీసేస్తాను. రిమైనింగ్ ఏదైతే వస్తుందో అదే 30 డిగ్రీస్ ఈస్ ద యాంగిల్. అదే ఆన్సర్ ఇక్కడ. సో ప్యారలల్ డిస్టెన్స్ కి ఫార్ములా వచ్చేసి C1 minus C2 modulus divided by under root of A square plus B square. ఇది ఫార్ములా. సో మనం డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్ లో, ఒకసారి ట్రై చేసాము. త్రీ ఎక్స్ ప్లస్ 4y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే ఈక్వల్ గా లేదు. సో ఇది ఈక్వల్ గా లేదంటే ఏ టేబుల్ తోటి మల్టిప్లై చేయాలమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ నేను ఫస్ట్ ఈక్వేషన్ ని 2 టేబుల్ తోటి మల్టిప్లై చేయాలి. సో 2 3s are 6, 2 4s are 2 3s are. ఇప్పుడు మ్యాచ్ అయింది చూడమ్మా, 6x plus 8y ఇక్కడ మ్యాచ్ అయింది. అలా మ్యాచ్ అవ్వాలి అన్నట్టు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంకోటి ఏంటమ్మా, 6x plus 8y minus 1 equal to 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. C1 వాల్యూ ఎంతమ్మా? -6. ఇది C1 వాల్యూ అంటాము. నెక్స్ట్ C2 వాల్యూ, ఇది వచ్చేసి ఏంటమ్మా? C2 వాల్యూ అంటున్నాం, అది -1. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆన్సర్. ఎంత రావాలి ఆన్సర్ అంటే 1/2 రావాలి. ఆన్సర్ వచ్చేసి 1/2.